హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషా వైభవ్. మనం దోశలు వేసేటప్పుడు హోటల్లో లాగా ఎర్రగా క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలంటే ఇలా అటుకులు ఉంటాయి కదా, ఈ అటుకులను ఒక 2-3 స్పూన్లు తీసుకొని వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. మనం పప్పు బియ్యం పడతాం కదా, మిక్సీ పట్టేటప్పుడు ఈ అటుకులను అందులో వేసుకోండి, మిక్సీ చేసుకోవాలి. చూసారా దోశలు ఎంత మంచిగా క్రిస్పీగా రెడ్గా హోటల్లో లాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. మనం పెరుగు తోడు పెట్టేటప్పుడు చిక్కగా రావాలంటే ఏం చేయాలంటే మనం పెరుగు తోడు వేసాక ఇలా కలపండి బాగా. ఇలా మిక్స్ చేయడం వల్ల పెరుగు చాలా చిక్కగా గడ్డగా వస్తుంది. మీరు కూడా ఈ టిప్ ట్రై చేసి చూడండి, బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ జవాదు పౌడర్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఒక టిష్యూ పేపర్లో వేసేసి ఆ టిష్యూ పేపర్ని మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎటన్నా వెళ్ళేటప్పుడు పాకెట్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది ఏ పర్ఫ్యూమ్ కూడా పనికిరాదు దీని కింద. నెక్స్ట్ వచ్చేసి ఒక టిష్యూ పేపర్ మీద కొద్దిగా కంఫర్ట్ వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు చిన్నగా కట్ చేసుకోండి. ఈ చిన్నగా కట్ చేసుకున్నాక వీటిని ఏం చేయాలంటే మన కబోర్డ్లో కానీ ర్యాక్స్లో కానీ బీరువాలో కానీ ఇలా డ్రెస్కి మధ్యలో పెట్టుకోవచ్చు. మనం ఎక్కువ రోజులు తీయకుండా ఉంటాం కదా, ఉండడం వల్ల స్మెల్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇంకా బాగా స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలా బీరువాలో మీరు డ్రెస్ల మధ్యలో, వాడని వాటి వస్తువుల దగ్గర, బెడ్షీట్ల మధ్యలో ఇలా పెట్టేసుకోండి. అది కంఫర్ట్ కాబట్టి ఏం పర్వాలేదు, పీల్చుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది బట్టలు కూడా. నెక్స్ట్ ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి ఒక షాంపూ మొత్తం స్క్వీజ్ చేసుకోండి. దాంట్లో షాంపూ మొత్తం వేసుకున్నాక మన గ్యాస్ బర్నర్స్ ఉంటాయి కదా, ఇవి ఇలా నల్లగా అయ్యి మంట సరిగ్గా రాదు కదా, అప్పుడు ఏం చేయాలంటే ఈ షాంపూ వాటర్ అనేసి ఒక బౌల్లో వేసి దీన్ని కాసేపు అలా నాననివ్వండి. దానిపైన కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని దీన్ని ఇలాగే పక్కన పెట్టేసేయండి ఒక 1 అవర్ అలా. తర్వాత ఇలా బ్రష్తో కానీ స్క్రబ్బర్తో కానీ మంచిగా రబ్ చేసుకోండి, ఆ హోల్స్ అన్నీ ఓపెన్ అయ్యేలాగా. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా, ఫ్రెష్గా అయిపోయాయి, హోల్స్ కూడా మంచిగా నీట్గా క్లీన్ అయిపోయాయి. నెక్స్ట్ మనం కోమ్స్ ఉంటాయి కదా, దీన్ని అస్తమానం కడగలేము, ఇలా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఫేస్కి వేసుకునే పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా చల్లండి. ఇలా చల్లేసి ఒక పాత బ్రష్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్లీన్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేశారే అంటే కోంబులో ఉన్న డస్ట్ మొత్తం బయటికి వస్తుంది. చూసారా, తొందరగా ఈజీగా అయిపోతుంది. చూడండి ఎలా వచ్చేసిందో. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ఈజీగా మన పని అయిపోతుంది. మనం కుంకుమ పెట్టుకుంటాం కదా, అప్పుడు ఇలాంటి పొడి కుంకుమ ఊరికే రాలిపోతూ ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా మీ దగ్గర ఏ లోషన్ ఉంటే అది తీసుకొని కొద్దిగా ఇలా పెట్టేసుకొని మనకు ఎంత కావాలో అంత అలా పెట్టేసుకొని దానిపైన కుంకుమ పెట్టుకోండి. చాలాసేపు ఉంటుంది, ఊడిపోకుండా ఫ్రెష్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1.5 స్పూన్ అలా బేకింగ్ సోడా తీసుకోండి. బేకింగ్ సోడా తీసుకొని ఫ్రిడ్జ్లో ఇలా ఒక పక్కకు పెట్టేసుకోండి, దానివల్ల ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ వర్షాకాలం మొత్తం చక్కెర ఇలా గడ్డలుగా తడిగా ఉంటుంది కదా, అలా కాకుండా ఏం చేయాలంటే ఒక 5-6 లవంగాలు తీసుకొని మనం స్టోర్ చేసుకునే దాంట్లో వేసేసుకోండి. నెక్స్ట్ మనం ఇలా బ్రూ తెచ్చుకొని ఓపెన్ చేయగానే గడ్డ కట్టుతుంది కదా, అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం కట్ చేసిన కవర్ ఉంటుంది కదా, దాంతోనే ఇలా క్లోజ్ చేసుకోండి. మళ్ళీ కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. నెయిల్ పాలిష్ ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు తొందరగా కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ నెయిల్ పాలిష్ పెట్టుకొని కూల్ వాటర్ తీసుకొని అందులో ఒక 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ ఉంచితే మంచిగా ఫ్రెష్గా ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ స్టీల్ వాటర్ బాటిల్ ఎలా క్లీన్ చేసుకోవాలంటే అందులో కొద్దిగా హాట్ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా షేక్ చేయండి. ఇలా షేక్ చేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసి క్లీన్ చేసుకోండి, ఫ్రెష్గా ఉంటాయి స్టీల్ బాటిల్స్. నెక్స్ట్ ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే బ్రూ ఉంటుంది కదా, బ్రూ కాఫీ తీసుకొని ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో ఒక పక్కన పెట్టుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ అంతా ఇది లాగేసుకుంటుంది, ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉంటుంది.
నెక్స్ట్ ఇలాంటి ప్లాస్టర్స్ తీయడం చాలా కష్టంగా ఉంటుంది. టైంకి కావాలంటే ఇలా వెతుక్కోవాల్సి ఉంటుంది. ఎంత కష్టపడ్డా అది దొరకదు. అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక థ్రెడ్ తీసుకొని మనం క్లోజ్ చేసేటప్పుడు ఇలా పెట్టుకోండి. మనం కావాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫోన్ క్లీన్గా ఉండాలంటే ఏం చేయాలంటే కొద్దిగా మనం వాడే ఏదైనా క్రీమ్ తీసుకొని వాజ్లైన్ అలా తీసుకొని దానికి అప్లై చేసి ఇలా క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోండి. స్క్రీన్ పైన ఉండే మరకలు డస్ట్ అంతా ఈజీగా వెళ్ళిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా క్లీన్గా అయిపోయింది ఫోను. నూనె మరకలు మనం ఏదైనా పట్టుకున్నప్పుడు అలాగే పట్టుకుంటుంది కదా, అలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫోను వర్షాకాలం కదా, బయటికి వెళ్ళినప్పుడు తడుస్తూ ఉంటుంది, వాటర్ పోయి సరిగ్గా వినిపించకుండా ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఇలా బియ్యంలో ఒక 1 అవర్ పాటు పెట్టేసి వదిలేసేయండి. ఈ వాటర్నంతా బియ్యం మంచిగా పీల్చుకుంటుంది, మనకి మంచిగా వినిపిస్తుంది. ఫోన్ బాగా యూజ్ అవుతుంది. టిప్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ బియ్యం ఎక్కువ రోజులు పాడవకుండా పురుగు పట్టకుండా ఇలా ఉండాలంటే ఇలా కొద్దిగా లవంగాలు తీసుకొని బియ్యం డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. మిషన్ కుట్టేటప్పుడు నీడిల్ అనేది సరిగ్గా రాదు, దారం పిక్కస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక ట్యాబ్లెట్ తీసుకొని ఇలా కుట్టండి. కుట్టడం వల్ల నీడిల్ షార్ప్గా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం టీషర్ట్లు అవి కుడుతుంటే కుట్టు సరిగ్గా రాదు కదా, దూరం దూరం వస్తుంది. వెల్వెట్ వాటికైనా కూడా కుట్టు సరిగ్గా రాదు. అప్పుడు ఇలా ఏం చేయాలంటే ఈ పాదంకి సరిపడేంత టేప్ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు అతికించుకొని కుట్టడం వల్ల కుట్టు సరిగ్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే. కొత్త చీపురు తెచ్చుకున్నాక డస్ట్ బాగా వస్తుంది కదా, దాన్ని కట్టెతోటి కొట్టడం అలా చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం దులిపేసేయండి. ఇలా రబ్ చేయడం వల్ల మొత్తం ఊడిపోతుంది, నీట్గా క్లీన్ అవుతుంది చీపురు. ఊరికే మనం ఊడుస్తున్నప్పుడు అదే డస్ట్ వస్తూ ఉంటుంది కదా చీపురు నుండి, అలా రాకుండా ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి డస్ట్ మొత్తం వచ్చేసింది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొత్త చీపురు తెచ్చుకున్నాక ఇక్కడ మనం మొదల దగ్గర ఊడిపోతూ ఉంటుంది కదా, అలా ఊడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక పెద్ద ప్లాస్టర్ తీసుకొని కొద్దిగా ఒక 2 రౌండ్స్ అలా వేసి యూస్ చేయండి. యూస్ చేయడం వల్ల చీపురు ఎక్కువ రోజులు వస్తుంది. ఆ మొదల దగ్గర ఊడిపోకుండా కూడా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి ఎక్కువ రోజులు వస్తుంది మనకి ఇలా చేయడం వల్ల చీపురు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ప్లాస్టర్ ఇలా తీసుకోవడం కష్టమవుతుంది కదా, దొరకదు కదా టైంకి, అలాంటప్పుడు చివరలో కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి పెట్టారంటే మీకు కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం